బెంగుళూరు స్థానికులతో పాటుగా బెంగుళూరు బయట నుండి వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు కూడా బసశంకరి ఆలయానికి వెళ్తూ ఉంటుంటారు. ఈ ఫోటో అక్కడి నుంచినే ఉంటుందన్నమాట. ఏంటి ఈ ఆలయం స్పెషల్ అంటే, వాస్తవంగా మనకి వాళ్ళకి వా అని పలికేయన్నీ కూడా వాళ్ళు బా అని పలుకుతుంటారు. వనశంకరి అని మనం అంటాం, అంటే శాకాంబరి. వాళ్ళు అక్కడ బెంగళూరులో బసశంకరి అంటే మన లెక్కన వనశంకరి అనమాట. ఇక్కడ కొన్ని శతాబ్దాల క్రితం బెంగళూరులో కరువు కాటకాలు వచ్చినాయట. కోటేశ్వరులు కూడా తిండి లేక చనిపోయే పరిస్థితి వచ్చిందట. అప్పుడు సాక్షాత్తు శాకాంబరీదేవి అందరికీ అన్నపానీయాలు అందించి, అతి కొద్ది రోజుల్లో మీ ఊళ్ళో విపరీతంగా పంటలు పండి మీకు ఆహారం వస్తుంది, ఎలాంటి లోటు రాదని చెప్పిందట. అంతలోనే సుదూర ప్రాంతాల నుంచి బళ్ళల్లో బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వచ్చి వాళ్ళకి పంచిపెట్టి వెళ్ళారట. తర్వాత బెంగళూరు సుభిక్షమైంది. బెంగళూరు వాసులకి అందుకనే బనశంకరీదేవి వాళ్ళ ఇష్టదైవం. అక్కడ ఆవిడ దేవాలయం ఎప్పుడు భక్తులతో నిండి ఉంటుంది. బనశంకరి బెంగళూరు క్షేత్ర పాలకురాలు కూడా. అందుకనినే మనం కనుక ఈవెన్ హైదరాబాద్ వెళ్తే మైసమ్మ టెంపుల్స్కి వెళ్ళి వస్తుంటారు, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని పూజించాలన్నటువంటిది మనకి సంప్రదాయంలో ఉన్నట్టు. అక్కడ అందుకనే బనశంకరి ఆలయానికి వెళ్ళి వస్తుంటారట.